దళిత బంధు ప్రోగ్రాముకు పిలుపునిచ్చిన దళిత బంధు జిల్లా అధ్యక్షులు సంపదన్న ఆదేశాల మేరకు కాటారం సబ్ డివిజన్లో కలవడం అనేది జరిగింది. అందరం మెయిన్గా 18 నెలల నుండి ఈ దళిత బంధు సాధన సమితిలో ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. 15 తారీఖు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాళేశ్వరం వస్తున్నట్టు సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం, దళితులను ధనవంతులు చేయాలని చెప్పనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు రెండో విడతలో మీ కమిటీలో ఉన్నటువంటి మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు మొదలలో ఇవ్వడం అనేది జరిగింది. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీల పొన్నం ప్రభాకర్ కూడా రెండో విడత దళిత బంధే ఇవ్వడం అనేది జరిగింది. మంత్రి నియోజకవర్గంలో ఏకధాటిగా 40 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఏమన్నాడంటే, మీరు 10 లక్షలు ఇవ్వడం కాదు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పని, దానికి అంబేద్కర్ అభయస్తామని చెప్పని నామకరణం కూడా చేయడం అనేది జరిగింది. ఇప్పటికి దాని ఊసే లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 1,32,000 మంది దళిత బంధు లబ్ధిదారులకు ఈ రెండో విడత దళిత బంధు ఇవ్వాలని చెప్పని, అందులో భాగంగానే మంత్రి నియోజకవర్గాన్ని కూడా దళిత బంధు ప్రాజెక్టుగా దీన్ని నామకరణం చేయాలని చెప్పని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ ప్రాంతం వచ్చినా కూడా ఎన్నో వరాలు ఇస్తారని చెప్పని ఆశ కొద్ది అందరు ఉంటారు. ఈ ప్రాంతంలో కూడా వెనుకబడ్డోళ్ళమే కాబట్టి మాకు దళిత బంధు ఇవ్వాలి. అలాగనే అంబేద్కర్ అభయస్థం కూడా ఇవ్వాలి. దివ్యాంగులకు కూడా ఈ మొన్న వచ్చినటువంటి కార్యక్రమంలో వాళ్ళకు కూడా ఇవ్వాలి. బీసీ బంధును కూడా కొనసాగించాలని చెప్పని ముఖ్యమంత్రి వారిని మేము కోరడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి 15 తారీఖు రోజు కాళేశ్వరం పుష్కరాలను సందర్శించి ఈ దళిత బంధును ప్రకటిస్తాడని చెప్పని మేమందరం కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.